హలో గాయస్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. మేము మా ఊరు వెళ్ళామని తెలుసు కదా మీ అందరికీ. మేము అక్కడి నుంచి బస్ బుక్ చేసుకొని హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మేము మెట్రోలో అయితే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇలా మెట్రో వచ్చే అడ్రస్ చెప్తాను. మేము కేబీహెచ్బి నుంచి అమీర్పేట్ వెళ్ళి అమీర్పేట్ నుంచి మళ్ళీ మేము తార్నాకలో దిగి తార్నాక నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి ఓలా బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. మా అత్తవాడి దగ్గర చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. చూసారా, ఈ ప్లాంట్ డిఫరెంట్గా ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా అత్త వాళ్ళు మాకు చేసిన వెరైటీస్ చూసేద్దాం. వైట్ రైస్, మ్యాంగో దాల్, చికెన్ కర్రీ, చారు, ఇంకా చికెన్ పచ్చడి. మా అత్త మాకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది, చూస్తున్నారు కదా. నాకు మా అక్కకైతే బ్యాగ్స్ ఇచ్చింది. మీరు కూడా చూసేయండి ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే. అండ్ మాకు కెనడా చాక్లెట్స్ అయితే ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మేము నెక్స్ట్ ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వెళ్ళాము. మా అక్క వాళ్ళు అయితే దగ్గర ఇది వండర్లాలో పెద్దది ఉంది, ఎన్టీఆర్ గార్డెన్స్లో చిన్నది ఉంది. మేమైతే ఎక్కడానికి మేము ధైర్యం చేయలేదు. మా అక్క వాళ్ళు అయితే ఎక్కారు. ఇది పైకి వెళ్తుంటే ఎన్టీఆర్ గార్డెన్స్ మొత్తం కనపడుతుందంట. చూసేయండి. జస్ట్ అసలు అయితే స్పీడ్గా తిరుగుతుంది. మధ్యలో వాళ్ళు పైకి వెళ్ళారు. అది కొంచెం చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా పైకి వెళ్తున్నారు. చూసేయండి. ఎవరైనా రావాలనుకుంటే సమ్మర్ హాలిడేస్లోనే రండి. ఎందుకంటే మేము దసరా హాలిడేస్లో వచ్చాము కాబట్టి మాకు ఎక్కువ డేస్ మా ఊళ్ళోనే సరిపోయింది. వాళ్ళైతే ఎక్కుతూ ఉన్నారు, నేనైతే ధైర్యం చేయలేదు. నెక్స్ట్ మా అక్క వాళ్ళు కూడా ఎక్కారు, ఆ వీడియో స్కిప్ అయింది. అండ్ మేమైతే కొలంబస్ ఎక్కాము. గట్టిగా అరుపులు, మామూలుగా గట్టిగా అరుపులు, గట్టిగా అయితే అందరూ అరుస్తున్నారు. నాకైతే చాలా భయం వేసింది. చూస్తున్నారు కదా ఎంత పైకి వెళ్తుంది, ఏం దాటేస్తుంది. మేమైతే మళ్ళీ రిటర్న్ వస్తుంటే వర్షం ఫుల్గా పడింది. చూస్తున్నారు కదా ఎలా పడుతుందో, బాగా పడుతుంది. మా ఈవినింగ్ మేమైతే న్యాచురల్స్కి వెళ్ళాము ఐస్ క్రీమ్ తినడానికి. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా నేను వెళ్తున్నా. యాంబియన్స్ అయితే ఇక్కడ చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఐస్ క్రీమ్ తింటూ. మేము చూసేయండి ఇక్కడ ఎలా ఉందో. ఇది కౌంటర్ అన్నమాట. ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ చూసారా, పైన డిస్ప్లే అవుతుంది. చూసేయండి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది, ఫుల్ ఏసీ కూడా. మేమైతే 8 ఫ్లేవర్స్ తీసుకున్నాం. చూసేయండి, ఇక్కడ 6 ఫ్లేవర్సే పడినాయి. ఎంతమంది వెళ్ళామో చూపించేస్తాను, చూసేయండి. మేము ఎంతమంది వెళ్ళాము చూడండి. నేను అక్కడ 6 ఫ్లేవర్సే చూపించాను. మేము మళ్ళీ నెక్స్ట్ అయితే హుస్సేన్ సాగర్ పార్క్ అయితే వెళ్ళాము. నెక్స్ట్ తెలంగాణ గ్రామ సచివాలయం అయితే చూసాము. నెక్స్ట్ హుస్సేన్ సాగర్ పార్క్ వెళ్తుంటే తెలంగాణ అమరవీరుల స్తూపం చూసారా. మేము కార్ పార్క్ చేసిందో చూపించాను క్లియర్గా. అండ్ నేను ఇందాక చెప్పాను కదా స్తూపం అని, ఇదిగోండి లైక్ దీపంలాగా ఉంది. చూస్తున్నారు కదా, నిజంగా దీపంలాగే ఉంది. హుస్సేన్ సాగర్ పార్క్ పక్కన ఉంది. ఇది దాని ఎంట్రన్స్. అండ్ మా వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడైతే హుస్సేన్ సాగర్ పార్క్లో వాటర్ అయితే బాగాలేదు. చూసారా, మధ్యలో ఇండియా ఫ్లాగ్ ఉంది. బోట్ రైడ్స్ ఉన్నాయి కానీ మేము ఎక్కుదాం అనుకున్నాం, వాటర్ బాగాలేక ఎక్కలేదు మేము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మా అక్క వాళ్ళు చిన్న రైడ్ ఎక్కారు. చూస్తున్నారు కదా, అది ఎక్కితే కళ్ళు తిరుగుతాయి అని చెప్పారు, అందుకే నేను ఎక్కలేదు. వాళ్ళు ఇద్దరైతే ఎక్కారు.
అది కూడా వెళ్తున్నారు పర్పుల్ కలర్ డ్రెస్. అండ్ మేము నెక్స్ట్ కొన్ని పిక్స్ దిగాము, చూసేయండి. ఇది మా ఫ్యామిలీ ఫోటో. అండ్ నైట్ నీలోఫర్ కేఫ్కి వెళ్ళాము, అక్కడ మా డాడీ వాళ్ళు అయితే ఫోటోలు దిగారు, చూస్తున్నారు కదా. అండ్ అలాగే కేబుల్ బ్రిడ్జ్కి కూడా వెళ్ళాము మేము. కేబుల్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఆగి వీడియోస్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ మేమైతే చార్మినార్ అయితే వెళ్ళాము. అండ్ మా డాడీ వాళ్ళు అయితే అక్కడ స్పెట్స్ పెట్టుకొని కొన్ని స్టైల్స్ అయితే ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. అండ్ మేము ఈవినింగ్ షాపింగ్కి అయితే వెళ్ళాము. అండ్ మా అక్క వాళ్ళు అక్కడ కొన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నారు. కొన్ని ఫొటోస్ అయితే ఆపోజిట్ సైడ్ ఉన్నాయి, సారీ నేను చూసుకోలేదు. నెక్స్ట్ టైం అయితే సెకండ్ వీడియో అయితే నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. చూస్తున్నారు కదా, మా అక్క వాళ్ళైతే డ్రెస్సెస్ చూస్తున్నారు. For watching, please do like, share and comment and subscribe.